ఏమవుతుంది? మళ్ళీ కొత్త ప్రారంభాలు చేస్తామో చేయమో గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు మనకి ఏంటండి సులువైన మార్గం, తెలివైన మార్గం? ఆ పాయింట్లో ఉన్నాం కదా. ఎన్ని కోటాను కోట్ల ఉన్న కర్మల ప్రారంభాల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? నేను ఆలోచించండి. ఒక్కొక్క కర్మని తీర్చుకోవచ్చు. అంత అంటే భజన పూజ ద్వారా మన కర్మలు దేవుడు తీసుకుంటాడు అంటారా? అంటే మీరు భజన పూజ ఎందుకు చేస్తారు చెప్పండి నాకు అసలు. దేవుడు అదే మీరు ఎంత కొంచెం 10 సంవత్సరాలు ఏదో కొంచెం ఒక గంట భక్తిలో ఉన్నారనుకోండి, ఆ గంటలో మా ఆయన మా పిల్లలు ఇవన్నీ అడిగారు అనుకోండి, కొంచెం తక్కువ అయిపోతుంది, కొంచెం సరిపోతుంది. జోక్ చేసింది మర్చిపోయింది. మనం భగవంతుడు నిరంతరము ఏ కోరిక లేకుండా కేవలం భగవంతుడు మాత్రమే కావాలనుకునే కోరిక ఉండి నిరంతర సాధన చేసేటప్పుడు, నిరంతర భగవంతుడు ప్రార్థన చేసేటప్పుడు కొన్ని జన్మలకి మనం అది పొందుతాం. మనం భగవంతుని ఏం కోరుకుంటామండి? ఇవాళ మేము భగవంతుడు మామూలుగా మనకన్నా కష్టాలు తీర్చమంటాము, మంచి గుణం ఏమంటాం, లేదా భగవంతుడు. కానీ నిజానికి ఏం కోరుకోవాలంటే ఆయన్ని చూడగలగాలి, ఆయన్ని పొందగలగాలి, ఆయనకి చేరుకోగలగాలి. అదే కదా కోరుకోవాలి. అదేనా కాదండి? ఈ రోజు నుంచి మీరు ఏం కోరుకుంటారు? భగవంతుని చూడడం అన్నా, చేరుకోవడం అన్నా, భగవంతుని అర్థం చేసుకోవడం అన్నా, మోక్షం అన్న ఒకటే. భగవంతుడిని అర్థం చేసుకోవాలి, భగవంతుని ఫీల్ అవ్వాలి, భగవంతుని స్థితికి మనము మారాలి. ఆయన అర్థం చేసుకోవడం కాదు, మనం భగవంతుడిలా మారితేనే ఆయన చేరుకుంటాం. ఆయనకి భజన చేస్తే కాదు, ఆయనలాగా మనం ఉండాలి. అర్థమవుతుంది? ఎప్పుడైతే మనము భగవంతునిలాగా ఉంటామో, భగవంతుని గుణాలతో ఉంటామో, భగవంతుడి స్థితిలో మనం ఉంటామో, అప్పుడు మాత్రమే భగవంతుని చేరుకోగలుగుతాం. మనం భజన చేస్తే మనకి మనం కోరికలు తీరుస్తాడు, వరాలు ఇస్తాడు, పుణ్యం ఇస్తాడు. కానీ మన అకౌంట్ మాత్రం ఖాళీ చేస్తాడా? ఈ విషయం మీకు క్లియర్ కదండి. మన కర్మల్ని భగవంతుడు తీసుకుంటాడు, తీసుకోడా? అంటే నార్మల్గా అయితే తీసుకుంటారు, ఓన్లీ భజన ద్వారా పూజ ద్వారా తీసుకుంటారని కాదు, అతనిలా మనం ఉండేటప్పుడు మాత్రమే తీసుకుంటారు. మీరు నా ముందు లైన్ వినిసి నెక్స్ట్ లైన్కి ఆన్సర్ చెప్పేస్తారండి. కూడా భగవంతుడు ఇప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు ఉన్నాడు. మనకు అందరూ మహాభారతం తెలుసు కదా, మీరు తిట్టండి, నేను చెప్పక్కర్లేదు భక్తి గురించి. కృష్ణ భగవానుడితో పాటు ఉన్న అప్పటి కాలంలో ఆ ఊర్లోనూ, ఆ వీధిలోనూ, ఆ రాజ్యంలోనూ ఎంతమంది ఉండుంటారండి? 1000 మందో, 10,000 మంది, 1,00,000 మంది ఉంటారు కదా. కృష్ణుడు చూసి స్మరించి అందరూ పుణ్యలోకానికి వెళ్ళిపోయారా? ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిపోవాలి కదా. మన భజన భక్తి అన్నీ చేసేటప్పుడు ఆయనకి చేరుకోవాలి. ఎందుకు వెళ్ళలేదు చెప్పాలి మీరు? అంటే మళ్ళీ జన్మలు ఇద్దరు ఉంటారు. అదే చెప్తున్నాను. భగవంతుని మనము భజన చేయడంలో, స్తోత్రంలో, జపంలో, యజ్ఞయాగాలు చేస్తున్నప్పుడు ఆయనలాగా మనం మారడానికి చేసినప్పుడు వాటి ఫలితం ఆ విధమైన ఫలితాలు వస్తాయి. మామూలు మనం ఏంటంటే ఆయన ఏం కోరుకుంటే అదే ఇస్తాడు. నిన్న బాధ చేర్చునంటే ఇస్తాడు ఆయన. నువ్వు అదే కదా కోరుకుంటున్నావు. నీ అకౌంట్లో ఉన్న పుణ్యం తీసుకొచ్చి ఇస్తాడు. అంతే కదండి. అందుకే కదా మనం చేసేది. కానీ మోక్షం కావాలంటే ఏం చేయాలి? ఎక్సలెంట్. ఇంకా ఈ రోజు నుంచి మీరు లలితను పట్టుకుంటారు, గాయత్రిని పట్టుకుంటారు, ఎవరిని పట్టుకున్నా సరే మీరు చదువుతారు కదా స్తోత్రాలు, వాటిలో రాస్తూ వింటారు కదా, ఆ భావాన్ని పట్టుకోండి, దాంట్లో ఉన్న అర్థాన్ని పట్టుకోండి. మనము కమల లాంటి కళ్ళు పెద్దలు అంటే అంత కోమల గుణం మనం అర్థం చేసుకోవాలి. ఆ గుణాలతో మనం ఉండాలి. భర్తతోని, పిల్లలతోని, చుట్టూ ఉన్న వాళ్ళతో అమ్మలాగా మనం ఉండాలి. ఇప్పుడు మీరు లలితాదేవి అనుకోండి, మీరు ఎలా ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళతో? అది స్తోత్రం అంటే. స్తోత్రం అంటే స్తుతించడం అంటే పొగడ్డం. ఎప్పుడు పొగుడుతాం మనం? గుణాలు ఉన్నప్పుడు. ఆ గుణాలు ఎందుకు పొగుడుతున్నాం? ఎందుకు వచ్చేస్తున్నాం మనం? ఆమె మనకి ఎందుకు చూపిస్తుంది? అంతే. అలా ఉండమని మనము ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టు అఫ్కోర్స్ ఆమె కృప మనకు ఉంటుంది, మన భక్తిని స్వీకరిస్తుంది. కానీ ఆమె ఇంకా ఎప్పుడు ఎక్కువ ఇష్టపడుతుంది? ఆమెనా మన గుణాలు బాగున్నప్పుడే కదా. ఇప్పుడు నేను ఇంత పుణ్యాలు పెట్టానండి, ఒకళ్ళేమో 10 రకాల వంటలు పెట్టారండి, కానీ నాలో ఇక్కడ ఎక్కువ ప్రేమతత్వం ఉంది. ఎవరు నమ్మకం తొందరగా కృప చూపిస్తే చెప్పండి? అంటే ఇప్పుడు ఆమెకి ఏమి ఇష్టం మీకు అర్థమైపోయింది కదా. అదే ప్రసాదం. ఆమె పువ్వులన్నా, స్తోత్రమైన, ప్రసాదం అన్నా, భావాలైనా ఏంటండి? రామదాస్. మళ్ళీ మన కర్మకు వచ్చేద్దాం. మీరు నన్ను వెళ్ళి భక్తిలో లాగేస్తున్నారు. నేను మీతో పడతాను ఈరోజు. భక్తి అంటే ఇంకా మీరు వద్దండి ఇందులో.
ఎప్పుడైతే కర్మలు ఒక్కొక్కటి తొలగించుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఓకే, కర్మలు అది క్లియర్ కదా. మరి దానికి ఏం చేయాలి? ఓకే, గుడ్. ఏ సాధన చేయమంటారు? ఏం చేస్తే కర్మలు తొలగిపోతాయి? కానీ మన ఆయన వస్తే గట్టిగా ఒకరు తిడతారు, లేదా పక్కన ఆరకొట్టు చుచ్చుద్ది, తోడుకోళ్ళు వచ్చుద్ది, ఎవరో ఒకరు అంటారు. ఎవరు తప్ప పట్టట్టు. ఎందులో జ్ఞానం అంటారు? జ్ఞానం ఉంటేనే కదా మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లేదు, అది మంచిగా చెడ్డగా, మనం ప్రేమతో చేస్తున్నాము, కోపంతో చేస్తున్నాము అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోగలరు. అది ఎలా వస్తుంది? అది మన అది మన యోగా చేసి మెడిటేషన్ చేసి అందులో ఉన్న మంచిని చెడుని తెలుసుకోవాలంటే అది ఎంతవరకు అది కరెక్ట్ అనేది ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. దానినే ఆత్మజ్ఞానం అంటారు. అమ్మ చెప్పారు కదా, ఏమంటారండి? ఏదైతే మీకు గుణాలను సంస్కరణ శుద్ధి చేస్తుందో, పరమాత్మ వైపు తీసుకెళ్తుందో అది మాత్రమే ఆత్మజ్ఞానం అనబడుతుంది. ఇంకొంచెం ఆత్మజ్ఞానం గురించి నేను కొంచెం చెప్తాను. నేను ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం కొన్ని మాటలు ఇబ్బంది కలిగించవచ్చు, బట్ దానికి సారీ. ఇక్కడ నుంచి నేను ఒక శివుడు భక్తురాలుగా ఉండి నేను శివలోకంకి వెళ్ళి నేను అక్కడ శివ సాన్నిధ్యం పొందాను. ఓకే, అందులో ఎంతకాలం నన్ను ఉంచుతారండి? మళ్ళీ మన ఎంతకాలం ఉంచుతారు? నా అకౌంట్ ఎంత ఉంటే అంత. మన తర్వాత అలాంటి అకౌంట్ అయితే నేను ఇక్కడికి ఎందుకు వస్తానండి? ఆయన రామరావు చూడవలని చేసి అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. మనకు ఆప్షన్ ఇవ్వలేదండి. మోక్షానికి వెళ్ళిపోతే తిరిగి నేను నందీశ్వరుడు గణాలకి అవకాశం దొరికింది, కానీ శివ సాన్నిధ్యం అంటే ఆ మోక్ష స్థితికి వెళితే అక్కడ ఉంటామండి. దాన్ని మోక్షం అంటారు. అదే నేను చెప్తున్నానండి. పుణ్యం ఉన్న వాళ్ళు వెనక్కి వస్తారు, మోక్షం పొందిన వాళ్ళు అక్కడే ఉంటారు. మోక్షంలో ఫస్ట్ 4 రకాలు చెప్తాను నేను. మోక్షం ఎన్ని రకాలు తెలుసా అండి? ఓకే, నేను 4 రకాలు. మోక్షం అనేది సారూప్యము, సాయుధ్యము, అంటే ఆ లోకం. ఇప్పుడు నాకు శివుడు ఇష్టం అయితే శివలోకము, విష్ణు ఇష్టం విష్ణులోకము, బ్రహ్మ ఇష్టం బ్రహ్మలోకంలో శాశ్వత స్థానం పొంది అక్కడ నేను అక్కడ నాకు చావు ఉండదు, అనారోగ్యం ఉండదు, ఆకలి ఉండదు, దప్పుకు ఉండదు, నిరంతరం ఒక ఆనందంగా ఉంటాను. అక్కడ ఎవరికి ఏమీ ఉండదు, ఆ ఆనందం ఉంటుంది. కానీ ఆ లోకంలో ఉన్న స్థితులనే నేను ఎప్పుడూ పొందుతూ ఉంటాను. ఈ పాయింట్ ఒకటి. ఏ లోకంకి వెళ్తే అక్కడ అంతే కదా. శివలోకంలో విష్ణు వినాయకుడి కళ్యాణం అయితే అది ఆనందిస్తాను. ఏ దేవుని రాక్షసుల యుద్ధం జరిగితే అది కూడా చూస్తుంటాను. ఓకే, కొంతమంది భక్తులు ఇప్పుడు భక్తు రామదాస్ ఎలా ఉన్నాడు? ఆయన ఏం జరిగిందంటే దానికి భూమి మీద ఉన్నాడు, నిరంతరం రామనామం వినాలని కోరుకున్నాడు. ఆయన అదే ఇష్టపడ్డాడు. నీ భక్తులు ఉన్న చోటే నాకు సంతోషం, కానీ ఆ లోకంలో ఏముంటుంది? నాకు నీ నామం నాకు వినిపించి